మహబూబాబాద్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి దగ్గర ఎద్దును రైలు ఢీకొట్టింది. కొన్ని నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. రోడ్ అండర్ బ్రిడ్జ్ కూడా కట్టి ₹1 మీకు లేకుండా మార్గం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖస్పోనే నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వందే భారత్ రైలుకు ప్రమాదం తప్పింది, అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిడిమ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కు మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని తాళ్లపూసపల్లి దగ్గర ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అక్కడ ఉండేటువంటి తాళ్లపూసపల్లి తండాకు సంబంధించినటువంటి అక్కడ తండాలు చాలా ఉంటాయి. ఒక తండాకు సంబంధించినటువంటి ఆవుల ఎద్దుల మంద ఎదురొచ్చింది. దీంట్లో అది ఎద్దుల మంద అంతా పరుగున వందే భారత్ ఎక్స్ప్రెస్ ను అది సడన్ గా రావడంతో అవి ఎటు వెళ్లాలో తెలియక ట్రాక్ మీదనే పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. దీంట్లో అందులో ఒక ఎద్దును బలంగా ట్రైన్ ఢీకొట్టడంతో ట్రైన్ ముందు భాగం కూడా ధ్వంసమైంది. తర్వాత ఎద్దు చనిపోయింది. అయితే వందే భారత్ ట్రైన్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయన వెంటనే వాళ్ళు స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు స్టేషన్ కు సమీపం సిబ్బంది మహబూబాబాద్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఆ ఎద్దును పట్టాల నుంచి తొలగించారు. అదే ఎద్దుల మంద ఒక 4-5 ఎద్దులు గనక అక్కడే ఉంటే పెను ప్రమాదం తప్పేది, ట్రైన్ కూడా పట్టాలు తప్పేది అనేటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వరంగల్ నుంచి మహబూబాబాద్ మధ్యలో చాలా తండాలు ఉంటాయి. ఆ తండాలకు సంబంధించి రైల్వే ట్రాక్ ఆ తండాల నుంచి పోతున్నటువంటి క్రమంలో అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు రైల్వే శాఖ ఏర్పాటు చేయలేదు. తరచూ ఈ ప్రదేశంలో ఇలాంటి ఘటనలు గతంలో గొర్రెల మంద కూడా ఈ ప్రాంతంలోనే గొర్రెలు 30-40 గొర్రెల వరకు కూడా చనిపోయాయి. తరచూ ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ నవీన్. పట్టాల మీద ఎవరు కూడా వెళ్ళకూడదు. మీకు ఈ రోడ్ అండర్ బ్రిడ్జ్ కూడా కట్టారు. ₹1 మీకు లేకుండా మీకు ఒక మార్గం ఇచ్చింది. అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రజలు కొంతమంది అదే ఐరన్ బాడీ ఆ మొక్క లేపలేము. అది మహబూబాబాద్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి దగ్గర ఎద్దును రైలు ఢీకొట్టింది. కొన్ని నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రజలు కొంతమంది అదే ఐరన్ బాడీ ఆ మొక్క లేపలేము. అది చీరాలలోనూ వందే భారత్ రైలు నిలిచిపోయింది. కుక్కని ఢీకొనడంతో రైలు నిలిచిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేశారు.